నాతో పాటు ఇప్పుడు కపిల్ గారు ఉన్నారు. కొన్ని మూవీస్ చేశారు, ఇంకా చాలా మూవీస్ చేస్తున్నారు. డాడీ నేను యాక్టర్ అవుతా అడుగుతానే 5th ఫస్ట్ చదువుకోను అన్నాడు. సో ఎలా జరుగుతుంది జర్నీ? సినిమాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి అవన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఆ నైట్ పిచ్చి లేచింది. ఇంకా సో హీరోయిన్ కి బ్రదర్ రోల్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది మరి? ఆమెకు నాకు కాంబినేషన్ సీనే లేదు. ప్రవీణ్ గారితో చేసినారు కదా వర్క్, సో ఎలా అనిపించింది? కోపం ఎక్కువ వర్క్ లో, ఏదో తెలియకుండానే వచ్చేసిన ప్యాషన్ తోటి అని అంటే. ఇప్పటికీ నాకు గుర్తు వస్తుంది కళ్ళల్లో నీళ్ళు. ఇష్టమైన డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పండి. నా పాలిష్ సంగతి పక్కన పెట్టండి, మీ కూతురు ఏమంతనో పాలిష్ చేసుకుంటుంది, ముందు వెళ్ళి దాన్ని బ్రెయిన్ వాష్ చేయండి. సో మూవీ చాలా బోల్డ్ గా ఉంటుంది అని బయట టాక్ వచ్చింది. ఆ సీన్స్ ఉన్నప్పుడు యూబీఐ సర్టిఫికేట్ ఇయ్యరు కదా. చాలా లవ్ ట్రాక్స్ ఉన్నాయి, సో ఎందుకు అలా అన్ని లవ్ ట్రాక్స్ తీసుకున్నారు? బిగ్ బాస్ పృథ్వీ గారు కూడా ఉన్నారు కదా, షూట్ టైంలో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? మీకు ఒక రేంజ్ లో యాటిట్యూడ్ చూపిస్తాడు. మీ లైఫ్ లో ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి? 50,000 తీసుకొచ్చి పెట్టినా తెల్లారి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయాలి, అక్కడ ఆఫీస్ కూడా లేదు. ఇన్ కేస్ ఇచ్చారు రాకపోతే అసలు ఏదో ఒక గోల్ ఉంటుంది కదా. మేము చేసుకున్న షార్ట్ ఫిల్మ్స్ అన్ని నేనే ఎడిట్ చేసుకున్నాను. ఫస్ట్ మూవీలోనే ఇంత బ్లాక్ బస్టర్ సూపర్ హిట్, సో భలే యాక్ట్ చేశాడు. సెల్ఫ్ డబ్బా, మనకి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. సో క్రషెస్ ఉన్నారు ఎవరన్నా? అండ్ ఇప్పుడు మీలా చాలా మంది వస్తున్నారు కదా, సో వాళ్ళకి మీ తరపు నుండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఎవరిని నమ్మకుండా గుడ్డిగా డబ్బులు మనం ఇస్తున్నామని అంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. మనకి డబ్బు వస్తుందని అది ఖచ్చితంగా జెన్యూన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా, నేను మీ షన్విత. సో మనం మూవీస్ చూస్తాం, చాలా అంటే మనకి కొన్ని రోల్స్ అనేవి చాలా నచ్చుతాయి. సో హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, లేదు విలన్ కానివ్వండి, లేదు ఫ్రెండ్ రోల్స్ కూడా చాలా బాగుంటాయి. సో అరే మస్తుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది, వాళ్ళ బాండింగ్ బాగుంది, భలే యాక్ట్ చేశాడు అనిపిస్తుంది కదా. సో అలాంటి రోల్స్ చేస్తున్నారు. సో అండ్ నాతో పాటు ఇప్పుడు కపిల్ గారు ఉన్నారు. కొన్ని మూవీస్ చేశారు, ఇంకా చాలా మూవీస్ చేస్తున్నారు. సో అసలు ఏంటి జర్నీ ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఎలా జరుగుతుంది జర్నీ? నా పేరు యాక్చువల్గా కపిల్ గూడెపు. ఓకే. మాది వరంగల్. ఓకే. నేను 5th క్లాస్లో అనుకుంటా, 5th కంటే ఇంకా తక్కువే. ఓకే. మా టీవీలో అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుండే, ఓకే. నటీనటులు కావాలి అని కింద నంబర్ ఇస్తుండే. అవునవును. ఆ నంబర్ పట్టుకొని ఒకసారి మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగిన, డాడీ నేను యాక్టర్ అవుతా అని అన్నా. అందుతోనే మన ఈ సినిమాలో ఉంటుంది కదా, డాడీ నేను యాక్టర్ అవుతా అందుతోనే కింద మీద చూసిండు, 5th ఫస్ట్ చదువుకోను అన్నాడు. దాని తర్వాత 10th అయిపోయాక మళ్ళీ అడిగిన. అది నాకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. అందరు అంటారు ఆయనను చూసి ఈయనను చూసి అని అనుకుంటారు, కానీ అంత చిన్న వయసులో 4th, 3rd క్లాస్ అనుకుంటా. దాని తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత డిప్లొమా తర్వాత ఒక సెక్యూర్ ఉంటుంది కదా, ఒకవేళ ఇందులో ఏం కాకపోయినా కానీ ఏదన్నా ఒకటి జాబ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి స్టడీ అయిపోయిన తర్వాత ఇంకా బీటెక్ చదువుతున్నప్పుడు అనుకుంటా ఇంకా మన వల్ల కాదు అస్సలు. నేను బీటెక్ చదువుతున్నా 4th ఇయర్ అనుకుంటా, 4th ఇయర్లో బయటకు వచ్చేసిన, హైదరాబాద్ వచ్చి అప్పుడు జియో ఫైబర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్తగా. జియో ఫైబర్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ అప్పుడు 20,000 22,000 వస్తుండే. ఇంకా లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు జాబ్కే వెళ్తున్నాడు మా కొడుకు అనుకున్నాడు. అడిగిపోయాక సడన్గా నైట్ ఫోన్ చేసిన, అంటే నిద్ర పట్ల ఇంకా ఆడిషన్స్ ఎట్లుంటాయి, అసలు సినిమాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి అవన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఆ నైట్ పిచ్చి లేచింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మార్నింగ్ డాడీకి ఫోన్ చేసి నేను జాబ్ బంద్ చేస్తున్నా, నేను సినిమాలలోకి వెళ్ళిపోతున్నా. అంటే నీకైనా పిచ్చా అంటే అప్పుడే 2017 అనుకుంటా, 17 16 20K శాలరీ. ఇప్పుడు నువ్వు చేసే కొద్దీ ఇంకా నీకు ఇంక్రీజ్ అవుతుంది, అందులో వేణోళ్ళు ఎవరున్నారు, మనకేం సపోర్ట్ కూడా లేదు, ఎందుకు మనకు అవసరమా అది ఇది అని చెప్పేసి అన్నాడు. కానీ రాను ఇంకా నా పిచ్చి చూసి ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయిండు. అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ మొన్న రీసెంట్గా మహేష్ అనే సినిమాలో హీరోయిన్కి తమ్ముని క్యారెక్టర్ ప్లే చేసి, దానికి చాలా మంచి అప్లాస్ వచ్చింది. బయటికి రాగానే బాగా చేసిరు బ్రో అంటుంటే, ఎవరికైనా ఒక యాక్టింగ్ పిచ్ ఉన్న వాళ్ళకి మనల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగే వేరు. ఇటు అమ్మని ఇటు నాన్నని కూర్చోబెట్టుకొని అన్నాడు చూసి
ఆ రోజుని నేను ఇంకా నా జీవితంలో మర్చిపోలేను ఓకే. సో, ఒక మంచి మూమెంట్ ఉంది. అసలు. ఓకే. సో, ఫస్ట్ ఆడిషన్స్‌కి వెళ్లారు అని అన్నారు కదా! సో, ఎలా మీకు ఎవరు కాల్ చేశారు? నాకు కాల్ అని కాదు, ఓకే. షార్ట్ ఫిల్మ్ చేస్తుండే ఫస్ట్. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక ప్రవీణ్ గారని పరిచయం అయ్యారు. మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అందరం సినిమా పిచ్చోళ్ళమే కదా, ఒక్కసారి ట్రై చేస్తే ఏమైద్ది ఏమైతుంది? అన్న ఓకే. పాయింట్లో స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయిన తర్వాత స్టోరీ రాసుకోవడం, అప్పుడు వైజాగ్లో స్టోరీ రాసుకొని అట్లా అట్లా స్టార్ట్ అయింది సినిమా. సో, షార్ట్ ఫిల్మ్ కాస్త మూవీ మూవీకొచ్చేసింది. అయింది. ఓకే. సో, అండ్ మూవీలో చేస్తున్నప్పుడు మీకు ఈ క్యారెక్టర్ వస్తుంది అని చెప్పంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయితే ఎట్లాగో నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు పక్కనే ఉంటాను కదా. ఓకే. సో, ఆల్రెడీ మీకు తెలుసు ఫస్ట్. స్క్రిప్ట్ అంటే ముగ్గురితో స్టార్ట్ అయింది. ఓకే. నేను, ఇంకొక డైరెక్టర్, అంతకుముందు ఈ మహిషా సినిమానే ఇంకొక డైరెక్టర్కి ఇచ్చినాం అన్నట్టు. ఓకే. ఆయన పేరు మెన్షన్ చేయను, కాకపోతే ఓకే. ఇంకొక ఓకే. ఆయనకి ఇచ్చినాము, ప్రవీణ్ గారు. హ్మ్. మేము ముగ్గురం అనుకొని స్టోరీ లైన్ ఒకసారి అనుకున్నాం. దాంతోపాటు డెవలప్ చేస్తూ నాతో ఎవరైనా కానీ నాకు స్టార్టింగ్లో నేను అంత మింగిల్ అవ్వలేను. ఓకే. ఒక 2 days 3 days ట్రావెల్ అయినామంటే ఇంకా కామెడీ ఎటు నుంచి వస్తుందో నాకు తెలియదు, స్పాంటేనియస్గా పడుతూనే ఉంటాయి. ఓకే. సో ఆ టైప్లో వాళ్ళు చూసి కమెడియన్గా బాగా వస్తుంది, ఓకే. ఇక్కడ ఎట్లా చేస్తున్నావో సేమ్ అంతే దాని మీద కూడా అని చెప్పి ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసారు. ఓకే. సో, హీరోయిన్ కి బ్రదర్ రోల్ Brother చేశారు character. కదా! సో, ఎలా అనిపిస్తుంది మరి? తను ఢిల్లీ అమ్మాయి, ఓకే. తనకు అసలు తెలుగు రాదు. షూట్లో ఎట్లా కలిసినాం చెప్పిన కదా, ఒక 2-3 days ట్రావెల్ చేసినామంటే ఇంకా అది బాగా ఫ్రెండ్లీగా బ్రదర్ అని పిలుస్తుంది. ఓకే. కానీ నా బ్యాడ్ లక్ ఏం చెప్పనా, ఆమెకు నాకు కాంబినేషన్ సీనే లేదు, అయ్యో! ఒక్క సీన్ కూడా లేదు. ఓకే. జస్ట్ వాయిస్ ఓవర్లో మేమిద్దరం బ్రదరు సిస్టర్ అని తెలుస్తుంది తప్ప కాంబినేషన్ సీన్ మాత్రం లేదు. కాంబినేషన్ లేదు. ఓకే. సో, కాంబినేషన్ సీన్ లేదు. మరి ప్రవీణ్ గారితో చేస్తున్నారు కదా వర్క్. సో, ఎలా అనిపించింది? ఆయన డైలాగ్స్ ఆన్ సెట్సే రాస్తాడు. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఈ డైలాగ్ ఇక్కడ పడితే ఇంకా బాగుంటుంది, అప్పటికప్పుడు చెప్పేస్తాడు. ఫ్యూజుల్ అవుట్ అయితే అంటే పెద్ద అనుకో కొంచెం కష్టం అవుతుంది, అదే చిన్నవి అనుకో ఈజీగా చెప్పొచ్చు. అవునా? ఒకసారి ఇట్నే నాకు నైట్ ఫోన్ చేసిండు, రేపు మార్నింగ్ షూట్ ఉన్నది రా అని చెప్పేసి అన్నాడు. ఏందన్న ఎంత సడన్లా అంటే, నువ్వు వస్తావా రావా అని చెప్పేసి అన్నాడు. పోయిన తర్వాత జస్ట్ నువ్వు ఆడ నిల్చుంటే సరిపోతుంది అని అన్నాడు. అక్కడి నుంచి నాకు ఒక 2 minutes సీన్ చేసిండు, అక్కడిదక్కడ డైలాగ్ చెప్పేసి. ఓకే. వర్క్ విషయంలో బాగా డెడికేటెడ్గా ఉంటాడు, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ వర్క్లో. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిల్ ఇంకా. ఓకే. సో, యాక్చువల్‌గా చాలా మంది అంటుంటారు. సో, ఏదో తెలియకుండానే వచ్చేసిన ప్యాషన్ తోటి అని అంటారు. సో, మీకు చూసుకుంటే చిన్నప్పుడే అసలు వచ్చేసింది. మీకు తెలియకుండానే మీకు ఇష్టం అనేది వచ్చింది. అవునవును. సో, అండ్ కట్ చేస్తే మీరు మూవీలో కనిపించారు. సో, ఫ్యామిలీ ఎలా చూసింది మరి మిమ్మల్ని అప్పుడు? మా అమ్మ అయితే ఏడ్చేసింది అసలు యాక్చువల్గా. ఇక్కడ నేను ఫ్రెండ్స్తో చూసిన తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి చూసిన, ఒక 40 members ఉంటారు, వాళ్ళందరితో చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఓకే. మా అమ్మ అయితే ఇంకా అసలు పట్టుకొని చాలు ఇది చాలు అని చెప్పేసి, నువ్వు ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నావు ఈ రోజుకి సాధించినావు, ఓకే. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇప్పటికీ నాకు గుర్తు వస్తుంది కళ్ళల్లో నీళ్ళు. ఓకే. యాక్చువల్‌గా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆడిషన్ చేస్తారు. అవును. లేదు మూవీలో ఫస్ట్ డైలాగ్ అనుకోండి. అవును. సో, లేదు మీకు ఇష్టమైన డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పండి. ఎంట్రీ సీన్ అది ఓకే. సినిమాలో. బైక్ దూడుస్తూ ఉంటాడు, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి అడుగుతాడు అన్నమాట. ఓకే. అక్కడ ఆయన కౌంటర్ ఇస్తూ, ఓకే. నా పాలిష్ సంగతి పక్కన పెట్టండి, మీ కూతురు ఏమంతనో పాలిష్ చేసుకుంటుంది, ముందు వెళ్ళి దాన్ని బ్రెయిన్ వాష్ చేయండి, నాలాంటి ఎదవని ఎలా మార్చాలని మీ టైం వేసుకునే బదులు వదిలేసి మీరు దారిన మెరుగండి, అయిపోయిందిగా వెళ్ళింగా అని ఒక కౌంటర్ డైలాగ్ ఉంటుంది. ఓకే. చాలా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీలో చూసుకుంటే నైట్ ఒక సీన్ ఉంటుంది. సో, మీరు అరుస్తారు కదా. సో, అది ఏ టైంలో చేశారు అసలు? అది నైట్ 7కి అనుకున్నాం, ఓకే. కాకపోతే అది షెడ్యూల్ కొంచెం డిలే అయిపోయి నైట్ 9కి స్టార్ట్ అయింది. ఓకే. ఒక 2 lights తోని
అంటే మన చిన్న బడ్జెట్ సినిమా ఓకే, కదా, ఓకే. 2 లైట్స్‌తోని స్టార్ట్ చేసినాము. చేస్తుంటే ఒక స్టంట్ అయింది మధ్యలో. ఓహ్! జనరేటర్‌ది పెట్రోల్ అయిపోయింది. అయిపోయింది. మళ్ళీ దానికోసమని ఒక 1 ½ అవర్ ఓకే. వెయిట్ చేసి ఎట్టకేలకి 2 అయింది, అది కంప్లీట్ అవ్వడానికి నైట్ 2 అయింది. ఓకే. నాది దీపు అని ఇంకో క్యారెక్టర్, ఓకే. నా సపోర్టింగ్ రోల్ అనమాట. హ్మ్. మా ఇద్దరి మధ్య కొంచెం కామెడీ రన్ అవుతూ ఉంటుంది. హ్మ్. అది నా ఫేవరెట్ సీన్ వచ్చేసి ఒకటి ఉంటుంది. అంటే ఆయనకు తెలీదు నా లవర్ అని. నా లవర్కి ఆయన లవ్ లెటర్ రాస్తూ ఉంటాడు, దానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నైస్. అలా నేను ఆయనకి, మా లవర్ని ఆయనకి నేను సెట్ చేస్తున్నట్టు ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఓకే. లాస్ట్లో ఆయనకు తెలిసి పిచ్చోడు అయిపోతాడు. అంటే ఇన్ ద సెన్స్, ఇన్ని రోజులు నేను పాముకు పాలు పోసి పెంచిన ఈ టైప్లో మాట్లాడతాడు అన్నమాట. ఓకే. సో ఆ పాము కాస్త కాటేసింది. కాటేసింది. ఓకే. సో అండ్ ఇప్పుడు మూవీ చూసుకుంటే సో మూవీ చాలా బోల్డ్గా ఉంటుంది అని బయట టాక్ వచ్చింది. అవును. బట్ మూవీ గురించి మీరు యాక్ట్ చేసేటప్పుడు అంటే షూట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అలా అనిపించింది ఏమైనా మీకు? యాక్చువల్గా బోల్డ్ సీన్స్ అంటే అందులో ఏం లేవండి. ఓకే. జస్ట్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది. అవును. అదేదో కావాలని ఇరికిచ్చినట్టు కాదు. అంటే ఆడియన్స్ని గ్రాప్ చేసుకోవడానికి కొన్ని సీన్లు పెట్టాల్సి వస్తుంది. అంటే హీరో డిమాండ్ చేసినా కానీ, హీరోయిన్ డిమాండ్ చేసినా కానీ కొన్ని సీన్స్ కావాలని పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది. ఒక రూడ్ పర్సన్ని మనం ఎట్లా డిస్క్రైబ్ చేస్తాం, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సీన్స్ పెట్టాల్సి అనిపించింది. ఓకే. సో అలా వచ్చినవి. అదేందనంటే జస్ట్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది, అంత లెంతీగా అయితే ఉండవు. అందరు ఇదే అనుకున్నారు, అవునవును. అందులో ఆ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ ఉన్నప్పుడు యూబై సర్టిఫికేట్ ఇయ్యరు కదా. సో అండ్ మూవీలో చూసుకుంటే హీరోయిన్ సపరేట్ ఏం లేదు. Hmm. సో చాలా లవ్ ట్రాక్స్ ఉన్నాయి. అవును. అండ్ ప్రవీణ్ గారు చూసుకుంటే ప్రవీణ్ గారే హీరో ఏమో అని అనుకున్నారు చాలా మంది. కాకపోతే చాలా లవ్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఎందుకు అలా అన్ని లవ్ ట్రాక్స్ తీసుకున్నారు? అంటే స్టోరీ రాస్తున్నప్పుడు మీరే ఉన్నారు కదా, అవునా. ఏమైనా డిస్కషన్ వచ్చిందా మీకు? అయితే లవ్ ట్రాక్స్ అని ఏం ఉండదు. మీరు కామెడీ కోసమని జస్ట్ ఇది రాసుకున్న క్యారెక్టర్ ఏది నాది. ఓకే. ఆయనకు ఒక లవ్ ఉంటుంది, ఆయన ఇంటికి వచ్చి ఇంకొక ఆయనకి ఆమంటే ఇష్టపడతాడు, ఓకే. తిను వాళ్ళకిద్దరికి హెల్ప్ చేస్తాడు. ఆ ట్రాక్లో కొంచెం ఫన్ జనరేట్ చేయొచ్చు అని రాసుకున్న స్టోరీ. ఓకే. నెక్స్ట్ ఏంటనంటే మా అక్క క్యారెక్టర్ చేసింది కదా, తనకి ఫస్ట్ నుంచే ఇప్పుడు ఒకరు మీ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి అట్లా ఉంటాడు, ఈ అబ్బాయి ఇంత అమ్మాయిలకి ఇంత మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా బాగుంటాడు, అది ఇదని మీకు చెప్పే కొద్దీ ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. సడన్గా ఆ అబ్బాయిని చూసేసరికి ఏమవుతుంది, బయట బాగున్నాడు, అట్నే ఆయన క్యారెక్టర్ బాగుంది కదా అని ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టం లవ్గా మారుతుంది. ప్రవీణ్ గారిది అంటారా, ఆయనది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అందులో లవ్ మీకు ఏం కనిపించదు. బిగ్ బాస్ పృథ్వీ గారు కూడా ఉన్నారు కదా, సో షూట్ టైంలో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం మీకు? ఎంత సింపుల్ ఉంటాడంటే ఆయన బయటికి కనబడడానికి మాత్రం ఒక కొట్టేస్తాడు. ఇంకా మనం దగ్గర పోయినా మాట్లాడినాం అనుకో ఒక రేంజ్లో యాటిట్యూడ్ చూపిస్తాడు అని అనుకుంటాం. బిగ్ బాస్లో కూడా మీరు అదే చూసిరు. కాకపోతే అస్సలు అట్లా ఉండడు. ఒక చిన్న అబ్బాయి, ఒక సాఫ్ట్ పర్సన్, చాలా మంచిగా ఉంటాడు. ఆయనకు నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మేమిద్దరం కలిసి ఒకటే రూమ్లో స్టే చేసినాం అన్నమాట. చిన్న నా దగ్గర నుంచి తెలుగు నేర్చుకోవడం, అంటే దీనికి ఇదేమంటారు బ్రో, దానికి అదేమంటారు బ్రో, దీనికి తెలుగులో ఏమనాలి బ్రో, అదే అని చెప్పి ఇద్దరం పక్క పక్కన చాలా మంచి స్థాయికి పోయిండు. హ్యాపీగా ఉన్నది ఆయన అట్లా బిగ్ బాస్లో చూడడం. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా బయటకు వచ్చిండు కదా, ఒకసారి కలుద్దామని కూడా ఫోన్ చేసిన. చాలా మంచి వ్యక్తి. సో బిగ్ బాస్ కు ముందే అది మూవీ షూటింగ్ జరిగింది. యాక్చువల్గా ఇది ఎక్కడ చెప్పవచ్చో లేదో కానీ తనని ఇన్స్టాగ్రామ్లో చూసి నేనే మెసేజ్ చేసి తనని సెలెక్ట్ చేసుకున్నాను. అచ్చా, ఓకే. యాక్చువల్లీ సీరియల్స్ కూడా వచ్చాయి కదా అప్పటికి, ఇంకా నేను చూడలేదు. ఓకే. జస్ట్ నేను ఒక హీరో కావాలి అని చెప్పేసి అన్నప్పుడు దానికి ముగ్గురేమే కాబట్టి ఎక్కువ నేనే చిన్నోన్ని, నాకే అప్పచెప్పారు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే పృథ్వీ కనబడ్డాడు. బాగున్నాడు, హెయిర్స్ ఉన్నాయి, కాకపోతే అప్పుడు కొంచెం లీన్గా ఉండే, కొంచెం బక్కగా ఉండే, కానీ సెట్ అవుతాడులే అని చెప్పి మెసేజ్ చేసిన కామెంట్స్లో.
ఓకే. బ్రో వీఆర్ ప్లానింగ్ ఏ మూవీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి చేసిన, నా నంబర్ పెట్టిన, కాల్ చేసిండు. ఓకే. కాల్ చేసిన తర్వాత 2-3 డేస్లో వచ్చేసిండు వైజాగ్. ఓకే. సో చాలా మందికి తెలియదు. తెలీదు. సో బిగ్ బాస్ నుంచి తర్వాత మూవీకి వచ్చాడేమో మూవీకి అనుకుంటారు. ఓకే. సో అండ్ ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు 2 ప్రాజెక్ట్ చేస్తున్నా అండి. ఓకే. సో దాంట్లో రోల్ ఎలా ఉంటుంది మరి? హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. ఒకటి ఉపేంద్ర బీ ఫార్మస్ అని, ఓకే. నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, దానికి టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓకే. రెండిట్లోనూ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్ చేస్తాను. క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు మూవీస్ చేయాలి, సో ఈ క్యారెక్టర్ ఉందని మీకు ఎవరు చెప్తారు మరి? లేదండి, నేను ఆడిషన్ ఆడిషన్ చేస్తాను. చేస్తారా? ఖచ్చితంగా నేను ఆడిషన్ Definitely గా చేస్తాను. చేస్తారా? ఓకే. మొన్న స్పిరిట్ కూడా పంపించిన, ఓకే. మెయిల్ ఇంకా రాలేదు, దానికోసం వెయిటింగ్. ఓకే. దానికోసం వెయిటింగ్. సో అండ్ ఆడిషన్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఆడిషన్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది చుట్టూ ఉంటారు కదా. అవునండి, ఫస్ట్ టైము ఇప్పుడు ఒక వాళ్ళు ఇచ్చారు అనుకోండి సీను, ఓకే. ఒక 30 minutes కూర్చొని దాని గురించి ఆలోచించి ఆడిషన్ ఇస్తా. వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యే వరకు కొంచెం భయం వేస్తుంది. అంటే భయం అని అంటే భయం కూడా కాదు, అది అదొక ఒక టెన్షన్. టైప్ ఆఫ్ టెన్షన్. ఓకే. వన్స్ ఒక్కసారి ఒక డైలాగ్ వదిలేసిన అనుకో నోటి నుంచి, ఇంకా భయం అంతా వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు వరకు ఒక 15 ఆడిషన్ చేసి ఉంటా. 15 50 15 15 15. ఓకే. 15. ఓకే. సో ఫస్ట్ ఆడిషన్ గుర్తుందా మీకు? అప్పుడు ఎప్పుడో చేసి అప్పుడు ఎప్పుడో చేశారు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి నేను ఆ హీరోతో మూవీ చేయాలి, లేదు ఈ హీరోయిన్తో, సో హీరో క్యారెక్టర్ చేయాలి, అలా ఉంటుంది కదా. సో మీరు ఏ గోల్తో వచ్చారు? లేదు, నేను అస్సలు హీరో అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ నా మైండ్లో ఏముండేదంటే, నేను ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే నా జన్మకు అది చాలనుకున్నా. జరిగింది. కాకపోతే ఇప్పుడు ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, నా పేరు శివాలో ఒక గ్యాంగ్ ఉంటుంది చూడండి, ఓకే. సైకో క్యారెక్టర్, సైకో క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు మస్తు ఇష్టం. నాకు ఓకే. ఎందుకు అంత సైకోగానా? అంటే ఏమనిపిస్తుంది అంటే, నాకు దాంట్లో మన రియాలిటీ ఉంటుంది. మనకి ఎప్పుడు కోపం నుంచి వచ్చే మాటలు కరెక్ట్గా మాట్లాడతాం, అండ్ ఇంకొకటి లోపల ఏది ఉంటే బయటికి అది మాట్లాడతాం. సో అలాంటి క్యారెక్టరు నా స్కిల్స్ని జస్టిఫై చేస్తుందని నేను నమ్ముతా. సో అందుకోసం ఒక్క క్యారెక్టర్ విలన్ అని కాదు, ఆ టైప్లో. ఓకే. ఇన్ కేస్ హీరోగానే వచ్చింది మీకు ఛాన్స్, ఎవరు వదులుకుంటారంటే చేస్తా డెఫినెట్గా. ఖచ్చితంగా. లేదు నేను విలన్ గానే చేస్తాను, ఏదైనా చేస్తా, క్యారెక్టర్ వస్తే చేస్తాను. క్యారెక్టర్ డిమాండ్ చేసి ఓకే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే, నా క్యారెక్టర్ సెట్ అవుతుంది అంటే నేను ఏ క్యారెక్టర్ అని చేయడానికి రెడీ. ఓకే. సో ఇప్పుడు ఒక మంచి సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారని అంటే, సో చాలా మందికి స్ట్రగుల్స్ ఉంటాయి. సో మీ లైఫ్లో ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి? అండ్ స్టార్టింగ్ స్టేజ్లో కానివ్వండి. స్టార్టింగ్లో ఒక ఆఫీస్కి వెళ్ళిన. ఓకే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఆడిషన్ పేపర్ ఇచ్చారు, చేసిన. ఫస్ట్ టైం చేయంగానే నాకే నచ్చలేదు ఫస్ట్. దాని తర్వాత అందరూ చేస్తుంటే చూసి కాసేపు టైం తీసుకొని మళ్ళీ లాస్ట్లో వెళ్ళి, సార్ నేను మళ్ళీ ఒకసారి చేస్తా అని చెప్పేసి అన్న తర్వాత రిక్వెస్ట్ చేసిన మళ్ళీ యాక్టింగ్ చేసిన తర్వాత బాగా చేసినావు అని చెప్పి, నెక్స్ట్ ఒక షార్ట్ ఫిలిం ఉంది, జస్ట్ ఒక టీ కొట్టు దగ్గర 2 అబ్బాయిలు మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఆ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత ఏమైందనంటే, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, కార్డు ఉంటుంది ఒకటి, ఆర్టిస్ట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకోవాలంటే ఒక 50,000 45,000 అవుతుంది అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను డాడీకి ఫోన్ చేసి ఇట్లా చెప్పిన, నీకు ముందే చెప్పినా నీకు అర్థం కాదు, అన్ని ఫ్రాడ్ ఉంటాయిరా, ఎందుకు మనకు అది అని చెప్పేసి అన్నాడు. నేనేంది ఆల్రెడీ నేను యాక్ట్ చేసిన, ఆ ఆడిషన్ చూసిన తర్వాత ఒక క్యారెక్టర్ చేసిరు, నేనేంది జెన్యూన్ అని అనుకున్న తర్వాత, లే డాడీ ఇట్లా కాదు, బాగానే ఉంది, నన్ను నమ్ము ఒక్కసారికి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత 2 days టైం తీసుకొని నేను పే చేస్తాను అని చెప్పేసి అన్నా. 50,000 తీసుకొచ్చి పెట్టిన. తెల్లారి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే, అక్కడ ఆఫీస్ కూడా లేదు. అసలు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. డాడీకి ఫోన్ చేసిన, సరే పోతే పోయినాయి, డబ్బులు పోయినాయిలే, నువ్వైతే కొంచెం ధైర్యంగా, అంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి చిన్నది కదా, సో నాకు ఏం అర్థం కాలేదు. ఒకటేసారి నేను చూసిన ఫస్ట్ అమౌంట్ 50,000 తీసుకపోయి ఆయన చేతిలో పెట్టిన. తెల్లారి వాడు కనవాలే, ఇంకా ఏం చేయాలో అర్థం కాలే.
ఓ వారం రోజులు మళ్ళీ ఇంటికి పోయి ఏం కాదు అన్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఓకే. అది నేను అస్సలు మర్చిపోలేను. అండ్ ఇంకా చాలా మంది సో ఒకరు ఎదుగుతుంటే ఏదో ఒక రీజన్స్ చెప్పడం, ఏం చేస్తారులే అనడం, సో ఇలా చూస్తూ ఉంటాం. సో షూట్ ఓకే అయినాక కూడా క్యాన్సిల్ అయిన రోజులు ఉంటాయి. సో అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా మీరు? అవునండి. ఇందాక 2 అని చెప్పిన కదా, దానికంటే ముందు ఇంకొక ఆఫర్ వచ్చింది. ఓకే. ఏది మహిషా రిలీజ్ కాకముందే ఆడిషన్కి వెళ్ళినా ఓకే అన్నారు, కాల్ చేస్తా అన్నారు. దాని తర్వాత ఫోన్ వచ్చింది, ఓకే అమ్మ మొన్న డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అయితే షూట్ అని అన్నారు. మళ్ళీ కాల్ చేస్తే లేదండి పోస్ట్పోన్ అయింది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నాకు నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సర్లే ఏదైనా మన దగ్గరికి వచ్చినా కానీ అక్కడ మనం ఉన్నంత వరకు మనకు క్లారిటీ ఉండదు. సో ఎవరు బెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. లేదు నేను ఆడిషన్లో ఏదైనా తప్పు చేసి ఉంటాను నాకు నేను అనుకున్నాను. ఓకే. సో యాక్చువల్గా మీ మాట విన్నా కానీ సో మీ ప్యాషనే కనిపిస్తుంది నాకైతే. ఇన్ కేస్ ఇచ్చారు రాకపోతే అసలు ఏదో ఒక గోల్ ఉంటుంది కదా చాలా మంది, లేదు నేను పోలీస్ అవుతా, టీచర్ అవుతా, లేదు సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలా మీకు ఏదైనా ఉందా? యాక్చువల్గా పోలీసు డాక్టర్ అని కాదు కానీ ఇదే సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు చెప్పిన కదా, నేను దీంట్లోకి రావడానికి మనకి ఏదైనా ఒక స్కిల్ ఉంటే సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి స్టార్టింగ్లో నేను ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నా అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ పోయి కాదు, జస్ట్ యూట్యూబ్లో చూసుకుంటూ యూట్యూబ్లో చూస్తూ ప్రీమియర్ ప్రో ఎలా వాడాలి, ఫోటోషాప్ ఎలా చేయాలి అని నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అదే షార్ట్ ఫిల్మ్ చేసేవన్నాను కదా, సో దాన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటూ మేము చేసుకున్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నేనే ఎడిట్ చేసుకున్నాను. సో అలా నేర్చుకుంటే ఏమైందనంటే రేపు పొద్దున ఏదైనా క్యారెక్టర్ వచ్చినా ఓకే, క్యారెక్టర్తో పాటు మనకు కొంచెం హెల్ప్ అవుతాడు ఎడిటింగ్ పరంలో కానీ పోస్టర్ డిజైనింగ్లో కానీ అని ఒక స్కిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అట్లా నేర్చుకోవాల్సి వచ్చింది. అది నాకు బాగా ప్లస్ అయింది కూడా. సో ఆ ప్లస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఓకే. సో సీరియల్స్లలో ఏమైనా ట్రై చేశారా మరి? లేదండి, ఎందుకనంటే సీరియల్ యాక్టింగ్ వేరుంటుంది, సినిమా యాక్టింగ్ వేరుంటుంది. సో ఆ డిఫరెన్స్ మరి ఎందుకో నేను స్టార్టింగ్ ఉండేది ఏదైనా పర్లేదు ఒక వే దొరికితే నాకు చాలు అనుకున్నా. సో అప్పుడు ట్రై చేసినా కానీ జస్ట్ పక్కన నిల్చోవడం, నవ్వమంటే ఈ అని నవ్వడం అంతే. సో అలా ట్రై చేశారు. ఇప్పుడు ఏదన్నా సో రోల్స్ ఏమైనా వస్తే క్యారెక్టర్ వస్తే చేస్తారు? చేస్తాను. ఆడిషన్స్ ఏమైనా ఇచ్చారా మరి సీరియల్స్? లేదండి, అసలు నేను టచ్ చేయలేదు, జస్ట్ వెళ్ళి వచ్చిన అంతే. సో ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే సీరియల్స్ నుంచి మూవీస్కి వస్తున్నారు కదా, సో అలా మీకు ఏమైనా మైండ్లో థాట్ ఉందా ఏదైనా ఓకే సీరియల్స్ నుంచి వెళ్ళాలి? సో ఆల్రెడీ మూవీ చేశారు, ఇన్ కేస్ మూవీలో చేశారు కదా అనేసి ఎవరైనా కాల్స్ చేయడం అలా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? లేదండి, ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇది రిలీజ్ కాకముందే ఆల్రెడీ 2 స్టోరీస్ ఓకే అయినాయి. దాని తర్వాత ఇంకేం రాలేదు ప్రస్తుతానికైతే. అండ్ ఇంకొకటి అది చిన్న సినిమా కాబట్టి తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేసినాం. యాక్చువల్గా మూవీ తర్వాత చాలా మీ వీడియోస్ అయితే చాలా వచ్చాయి. సో ఫస్ట్ మూవీలోనే ఇంత బ్లాక్ బస్టర్ సూపర్ హిట్, సో భలే యాక్ట్ చేశాడు. సో అలాంటి రీల్స్ చూసినప్పుడు లేదు ఎవరైనా ఫ్రెండ్స్ మీకు పంపించడం జరిగిందా? సో ఎలా ఫీల్ అయ్యారు? ఇది కూడా మీకు ఒకటి స్టంటే. ఇప్పుడు సెల్ఫ్ డబ్బా మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి అంటే జనాలకు తెలిసేంత వరకు అది నేను దగ్గర నుంచి చేయించుకున్న రీల్, అది నాకు నేను చేయించుకున్న రీల్. ఏంటి? అవును, సీరియస్గా. ఎందుకనంటే మన గురించి 10 మందికి తెలియాలి అని అంటే అదర్వైజ్ వేరే వాళ్ళు చూసి మనల్ని గుర్తిస్తే ఓకే, లేదు మనకి టాలెంట్ ఉంది మనకు ఒక అవకాశం కావాలి అనుకున్నప్పుడు ఆ వేని మనమే సృష్టించుకోవాలని నేను నమ్ముతా. సో అందుకోసం నాకు నేను చేసుకొని పెట్టుకున్న రీల్ అది. ఓకే. సో ఒకసారి కొంచెం క్లమ్జీ చేసి పడేశారు నన్ను. యాక్చువల్లీ ఆ రీల్ గురించి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అదే కాల్ చేసినప్పుడు కూడా సో రీల్స్ ఇట్లా ట్రోల్ అవుతున్నాయి కదా, ట్రోల్ చేస్తున్నారు అనేసి అడిగాను. సో ఫైనల్ ఇప్పుడు రియల్ తెలిసింది. బాగుంది కదా, తెలిసింది, మాకు తెలిసింది, సరిపోయింది. నాకు కావాల్సింది కూడా అదే. అంతే, ఇంకో 10 మంది తెలిసింది అనుకోండి ఓకే ఈయన దగ్గర ఇంత మ్యాటర్ ఉందా అని పిలిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. సో అందుకోసం చిన్న దాన్ని ఏమంటారు స్టంట్ అంతే.
పబ్లిసిటీ పబ్లిసిటీ. అంతే. ఓకే. సో అండ్ మిమ్మల్ని అడగచ్చో లేదో తెలీదు. బట్ అంటే ఇప్పుడు మూవీస్ చేస్తారు హీరోయిన్స్ కానివ్వండి. సో షూట్లో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని అంటారు. సో ఇప్పుడు నేను ఎవరినైనా అడిగాను అనుకోండి, వాళ్ళకు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంటది, ఉండదు. బట్ మీ నుంచి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆడియన్స్ కూడా తెలుస్తుంది అని అడుగుతున్నాను. ఓకే. సో మూవీస్ చేసేటప్పుడు లేదు షూటింగ్ టైమ్స్లో కానివ్వండి, సో అంటే అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేస్తారు, సో లేదు అమ్మాయిలే వల్గర్గా ఉంటారు అని చాలా పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది కదా, అది నిజమేనా అండి? నిజమేనా అని అంటే ప్రాపర్గా 99.9% తప్పండి. ఎందుకనంటే అంత ఏముండదు. ఎందుకంటే మీరు ఒక ప్యాషన్తో వస్తారు, మనం ఒక ప్యాషన్తో వస్తాం. అడికెళ్ళి ఆ అమ్మాయిని గెలికితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే అంత దాగేదైతే కాదు. అవును. సో ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు మనమే చూస్తున్నాం పెద్ద పెద్దోళ్ళవి కూడా బయటకు వస్తున్నాయి. అది ఎప్పుడో జరిగిన ముచ్చట్లు ఇప్పుడు వస్తున్నాయి. కానీ అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. కానీ మనం ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మనం పేరుని మనమే చెడగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. సో చాలా వరకు ఇవన్నీ ఎక్కడో ఒక కాడ జరిగి ఉంటాయి కావచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు మాత్రం నేను ఇప్పటివరకు అది ఫేస్ చేయలేదు. అంటే షూట్లో అమ్మాయిలు అవని, అమ్మాయిలు అబ్బాయినవని, అబ్బాయిని అమ్మాయినవని నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఓకే. సో అదే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఒకసారి క్లారిటీ తీసుకుందాం అనేసి నేను అడిగాను. సో అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు ఎక్కువ? ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి? మా అమ్మ స్టార్టింగ్ నుంచి. ఓకే. ఎందుకనంటే కొడుకులకు అమ్మలే ప్రేమ కాబట్టి చిన్నప్పటి నుంచి డాడీ ఏం చెప్పినా ఏం కాదు ట్రై చేయని. స్టార్టింగ్ 2 years టైం తీసుకున్నా. ఓకే. లాక్డౌన్ వరకు టైం తీసుకున్నా, అప్పటికి ఏం చేయలేదు. సో నాయన ఇంత ఇన్వెస్ట్ చేసి చదివిపించారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న పాయింట్ ఆఫ్లో నేను అప్పుడు చెప్పిన కదా జియో ఫైబర్లో టెక్నీషియన్గా జాయిన్ అయినా. ఓకే. ఇంకా అది నాకు సాటిస్ఫై అయ్యలేదు, వదిలేసి వచ్చేసిన తర్వాత నుంచి అమ్మ జాబ్ చేస్తే బాగున్నావు, నీకు అప్పుడే ఎంత శాలరీ వచ్చింది, ఇప్పుడు ఇంత మంచిగా ఉండు అని అమ్మ రివర్స్ అయింది. డాడీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. చేసే నువ్వు ఏదైనా ఏం కాదు, నువ్వు చూసుకుందాం అని చెప్పేసి అన్నారు. ఓకే. సో ఫ్రెండ్స్లలో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఫ్రెండ్స్లో సాయి అని నా బ్రదర్. ఓకే. స్టార్టింగ్ స్టేజ్ నుంచి మేమిద్దరం ఒకటే రూమ్లో ట్రావెల్ చేయడం. యాక్చువల్లీ తను ఒక డైరెక్టర్. ఓకే. నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఓకే. దాన్ని ఏమంటారు, ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటున్నాం. కాకపోతే నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు ఒక క్యారెక్టర్ రాస్తా, నువ్వు చేసుకో అని చెప్పేసి ఆ టైప్ మాత్రం కాదు. ఓకే. తనకి నేను రూమ్లోనే ఒక 10 to 12 ఆడిషన్స్ ఇవ్వచ్చు. నాకు ఇది సరిపోదు, నేను అసలు ఒప్పుకోను, నాకు ఇంత కావాలి, నీ ఇష్టం, ఇంకా లేకపోతే నేనైతే ఏం చేయలేను. డైరెక్ట్ ఫేస్ మీదే చెప్పేస్తాడు, నువ్వు నా తమ్మునివి, ఫస్ట్ నుంచి మనం రూమ్లో ఉన్నాం, కష్ట సుఖాలు పంచుకున్నాం, ఇవన్నీ కాదు, నాకు నువ్వు చేస్తే పెట్టుకుంటా, లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ఫేస్ మీదే చెప్పేస్తాడు. అది మనకి చాలా ప్లస్ అవుతుంది. అవునవును. సో అలా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. అవును. సో కరెక్ట్ రాంగ్ చెప్పేవాళ్ళు ఉండాలి. సో అండ్ ఇప్పుడు శ్రీనగర్ అనగానే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళు మార్నింగ్ వచ్చి సో ఈవినింగ్ వరకు లేదు షూట్ ఓకే కాక వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అనేసి ఇలా స్ట్రగుల్స్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నేను స్టార్టింగ్ అది వాళ్ళు 50,000 అట్లా మోసం చేశారని చెప్పిన కదా, అది అయిపోయిన తర్వాత నాకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే. ఏం చేయాలని అడిగితే జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశం ఉంటుంది, అక్కడికి పోతే షూట్లు ఎట్లా అవుతాయి, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చెప్తే నేను కూడా ఒక 1 year జూనియర్కి వెళ్ళిన. 1 year జూనియర్కి వెళ్ళిన. మన రౌడీ బాయ్ సినిమాలో కూడా జూనియర్కి వెళ్ళిన. అలా ఆడికి వెళ్తే నలుగురు పరిచయం అవుతారు, వాళ్ళతో పాటు ఏదన్నా అవకాశం ఆడిషన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా తెలుస్తాయి కదా అని జూనియర్ కూడా వెళ్ళిన. ఓకే. సో అండ్ ఇంకా చూసుకుంటే చాలా మంది జర్నీస్ కానివ్వండి, సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటున్నారు, సో అందులో కూడా చాలా మోసాలు జరుగుతాయి, సంథింగ్ ఏదేదో జరుగుతుంది అని అంటారు. బట్ కట్ చేస్తే మాత్రం పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఆ మోసాలు చేసే ప్లేసులలో. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మీరు కూడా అక్కడ నుంచి వచ్చారు కదా, సో అది కూడా ఫేస్ చేశారు కదా. మెయిన్గా జూనియర్ అనగానే ఇంకా అది లాస్ట్, వాళ్ళని ఇంకా లాస్ట్ అని చూస్తారు.
ఓకే. చిన్నగా చూస్తారు. ఓకే. జూనియర్లు ఏదో పక్కన నిలబడతారు, అట్లా ఇట్లా పాస్ అయిపోతారని. జూనియర్ లేకపోతే ఒక సినిమా ఉండదు. అవును. చాలా. జూనియర్ లేకపోతే అసలు సినిమానే ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో జూనియర్ కావాల్సిందే. సో వాళ్ళకే కొంచెం రెస్పెక్ట్ తగ్గిపోయింది. అండ్ ఇంకొకటి మెయిన్ చేసినప్పుడు కూడా మనం డైలీ పే చేసి ఇస్తారు కదా మనీ. అవును. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏమంటే, అంటే నా లాంటి వాళ్ళకి ఏమైందనంటే, మనకి ఎవరైనా పరిచయం అయ్యి ఒక్క ఆడిషన్ కాల్ కానీ, ఒక్క అవకాశం కానీ వస్తే చాలు, మనకు డబ్బులు ఏం అవసరం లేదు అనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్లో మేము ఆలోచించిపోయినాం. కానీ కొందరు ఏమనంటే, ఏముందిలే జూనియర్గా పోయి ఒక 8 hours 12 hours అట్లా నిల్చుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచించి వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇలా వెళ్ళి ఒక 15,000 వరకు నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి. సర్లే తీసుకెళ్తున్నాడు, ఆయన లేకపోతే మనకు ఆ అవకాశం కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి ఆడ షూట్ చూసే అవకాశం కానీ, ఎవరినైనా పరిచయం చేసుకునే అవకాశం కానీ ఉండదు. సో అవకాశం కల్పిస్తున్నాడు కదా అని ఆగిన 15,000 నామం పెట్టి వెళ్ళిపోయింది. 15,000 అయినా కానీ సర్లే ఏముంది, నాకు ఒక అవకాశం ఇచ్చిండు, దాని ద్వారా నాకు 2-3 పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వచ్చి షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాను. ఓకే. సో అన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, బట్ సక్సెస్ చాలా చాలా రే. 7 years అవుతుంది. 7 years అవుతుందా? ఓకే. ఇది కూడా చాలా కష్టపడి థియేటర్ దాకా తీసుకొచ్చిండు ప్రవీణ్ అన్న. సో అండ్ ఇప్పుడు చూసుకుంటే మీ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ ఉంది అంటే అది ప్రవీణ్ గారే మీకు బెస్ట్ మూమెంట్ ఇచ్చారని చెప్తారు. సో ఆయన కాకుండా ఇంకెవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు? పవన్ అని ఇంకో డైరెక్టర్, అదే స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ఎంకరేజ్ చేసిండు. 3 షార్ట్ ఫిల్మ్ చేసినాము, యూట్యూబ్లో అప్లోడ్ చేసినాము. దాని తర్వాత మాకు అండగా, అంటే ఏమైనా ఫైనాన్షియల్గా కానీ రూమ్ కానీ ఏమన్నా చూసుకోవడానికి ఒక ఆయన ఉండే. ఆయనకు నాకు చిన్న ఇష్యూ రావడం వల్ల నాకున్న గుర్తింపు అవన్నీ డిలీట్ చేసేసాను. అంటే కాపీ కూడా నాకు ఇవ్వకుండా నా దగ్గర ఒక 6 షార్ట్ ఫిల్మ్స్ డిలీట్ చేసేసిండు నా మీద ఉన్న కోపంతో. దాని తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేసినావు అని అడిగితే చూపించుకోవడానికి కూడా నాకు ఏం లేకపోతుండే. మళ్ళీ స్టార్టింగ్ 0 నుంచి మళ్ళీ స్టార్టింగ్. సో ఈ 0 నుంచి స్టార్టింగ్ ఇదంతా స్ట్రగుల్స్. స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి, సో మీరు స్టడీ చేసినప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేసేవాళ్ళ? లేకపోతే అరే ఎందుకు రా వదిలేసే అని అలా చేసేవాళ్ళే ఉన్నారా? లేదు, నేను నా స్కూల్లో మా అమ్మ టీచరు. ఓకే. ఇంటి దగ్గర స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లోనే టీచరు. తనతో పాటే నేను తమ్ముడు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. చిన్నవి స్క్రిప్ట్ లాగా స్కిట్ లాగా చేసేవాళ్ళం స్కూల్లో. చేస్తున్నప్పుడు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసేవాడిని. సో అట్లా చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నావు, ట్రై చేయి, ఏదో ఒకటి వస్తుంది, నువ్వు ఇంకొకటి నలుగురితో బాగా మాట్లాడుతావు, కానీ ఫ్రీ అయ్యే వరకు కొంచెం టైం పట్టవచ్చు. కానీ దాని తర్వాత అలా స్కూల్ ఫ్రెండ్స్తో నేను ఎక్కువ టచ్ లేను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టలే. హైదరాబాద్లో 5th క్లాస్లో హైదరాబాద్ హాస్టల్, అక్కడి నుంచి ఆదిలాబాద్ డిప్లొమా హాస్టల్, దాని తర్వాత బీటెక్ వరంగల్ హాస్టల్, ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ ఇక్కడ హాస్టల్. ఓకే. సో అండ్ ఇప్పుడు చాలా చూసుకుంటే జర్నీ అంతా సో ఫ్రెండ్స్ లేరు, కాకపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు మీకు. ఇండస్ట్రీ అని కానీ బీటెక్లో వజ్రాలు దొరికినాయి 2. వజ్రాలా? ఓకే. ఒకరు శశి అని యుఎస్లో ఉంటాడు, నెక్స్ట్ సాయి. అందరు సాయిలే ఉన్నారు ఎక్కువ. ఓకే. సాయి అని ఓకే, కానిస్టేబుల్. ఓకే. సో నైస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది అంటూ ఉంటారు, సో నా ఇన్స్పిరేషన్ వాళ్ళు, నా ఇన్స్పిరేషన్ వీళ్ళు అని. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అని నాకు ఏం లేదు, సీరియస్గా చెప్తున్నా. అంటే ఇది కొంచెం పొగరు అది అని అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఇన్స్పిరేషన్ అని కాదు, కానీ బాగా చేస్తారు ఎవరైనా. కానీ ప్రభాస్ అన్న అంటే ఇష్టం, మస్తు ఇష్టం. ఆయన సింప్లిసిటీ అది ఎందుకో బాగా ఇష్టం. ఎక్కువ కాంట్రవర్సీకి దూరంగా, మంచితనానికి దగ్గరగా ప్రభాస్ అన్న అంటే బాగా ఇష్టం. ఓకే. సో బెస్ట్ హీరో ఎవరు, మీకు ఎవరు ఇష్టం అంటే? ప్రభాస్ అన్న. ఓకే. హీరోయిన్స్లలో మరి? హీరోయిన్స్ చూసే కొద్ది మారుతాం. ఓకే. సో రియల్ లైఫ్లో హీరోయిన్ ఉన్నారా ఎవరైనా? లేరండి. అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే. ఎప్పుడు ట్రై చేయలేదా? ఉండేది,
అయిపోయింది, అక్కడితో ఆపేసిన. ఉండేది అయిపోయింది, వెళ్ళిపోయింది మ్మ్. అంతేనా? ఇటు నుంచి వెళ్ళిపోయింది, అటు నుంచి వెళ్ళిపోయిందా? అటు నుంచే వెళ్ళిపోయింది. అటు నుంచి వెళ్ళిపోయింది. సో క్రషెస్ ఉన్నారా ఎవరన్నా? క్రష్ అంటే ప్రియాంక మోహన్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఎవరు తన హీరోయినా? గ్యాంగ్ లీడర్. సో అండ్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, సో చాలా మంది అనుకుంటారు కదా, సో నేను ఆ డైరెక్టర్ తోటి వర్క్ చేయాలి అని. సో అట్లా మీకు ఏమన్నా ఉందా? డైరెక్టర్ అంటే మన సుకుమార్ గారు ఓకే బాగా ఆ డైరెక్షన్. అండ్ ఇంకొకటి సందీప్ రెడ్డి వంగ, ఓకే పూరి జగన్నాథ్ గారు, ఓకే ఆర్జీవి గారు. ఓకే పూరి జగన్నాథ్, ఆర్జీవి గారు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటికి వాళ్ళ పాడ్కాస్ట్లు పెట్టుకొని పండుకుంటారు నైట్. ఓకే ఆ డైలాగ్స్ ఎంతో ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి అంటే నా ప్లేస్లో తెలియదు కానీ ఒక సినిమాని నేను ఎడిటర్ ఎట్లా చూస్తాడో అట్లా చూస్తా. ట్రాన్సిషన్ ఎలా పడుతుంది, కట్ ఎలా పడుతుంది, ఓకే నెక్స్ట్ ఈ సీన్ తర్వాత ఇంకొక సీన్ ఎట్లా వస్తుంది. ఓకే అంటే నేను కూడా ఎడిటింగ్ చేస్తాను, అంటే అంత ప్రో లెవెల్లో కాకపోయినా జస్ట్ చేస్తాను. ఒక షార్ట్ ఫిలిం అక్కడి వరకు నేను చేయగలను. ఓకే సో ఆ టైప్లో నేను చూస్తూ ఉంటా. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో ఆ ఎడిటింగ్ చాలా ఇష్టం నాకు. చాలాసార్లు ఒక 2 hours 3 hours మాట్లాడుకుంటాం ఆయన గురించి, ఆయన సినిమా టేకింగ్ గురించి. అందులో నేనింత సినిమా అంటే ఇంకా ఇప్పటికి ఎన్నిసార్లు చూసిన ఆ సినిమా. ఓకే సో అండ్ ఇప్పుడు మీలాగా చాలా మంది వస్తున్నారు కదా, సో వాళ్ళకి మీ తరపు నుండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? సజెషన్ ఇచ్చేంత గొప్ప అని కాదు, కాకపోతే మీరు అంటే మీరు అడిగిన స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి సో డెఫినెట్ గా ఎవరికి ఒకరికి యూజ్ అవుతుంది కదా. అవును, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ ప్యాషన్ని మీరు నమ్ముకొని, అది 2 years అవని, 3 years అవని, 10 years అవని, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే మీకు అంత అనుభవం వచ్చి ఎవరిని నమ్మకుండా గుడ్డిగా డబ్బులు మనం ఇస్తున్నామని అంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. ఓకే మనకి డబ్బు వస్తుందని అంటే అది ఖచ్చితంగా జెన్యూన్. ఓకే సో నేను డబ్బులు లాస్ అయినా కాబట్టి ఈ విషయం చెప్తున్నా. అండ్ ఇంకొకటి ప్యాషన్ ఉంటే సరిపోదు. అంటే నేను రావాలి చేయాలి అని అనుకుంటే మాత్రం సరిపోదు. దానికి తగ్గట్టు మన ఎఫర్ట్స్ మనం పెడితే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. ఓకే ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నా, ట్రై చేస్తూనే ఉంటా, ట్రై చేస్తూనే పోతా. మీ స్కిల్స్ కానివ్వండి, మీ ప్యాషన్ కానివ్వండి, సో మీ మాటల్లోనే తెలుస్తుంది కదా. సో ఎండింగ్కి వచ్చేసరికి చాలా సజెషన్స్ కూడా చెప్పాను. అండ్ మా కోసం సో మీ తరపున ఒక డైలాగ్ వినాలని ఉంది. ప్రభాస్ అన్న ఇష్టం కాబట్టి ప్రభాస్ అన్న సినిమాది. అప్పలనాయుడు గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకో శవం లెక్కన పోర్టుకు బలవుతాయి, తీరంలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. యాక్చువల్గా డైలాగ్ అంత కరెక్ట్గా తెలీదు, సో అలా మేనేజ్ చేసిన. ఓకే సో వేరే వాళ్ళ డైలాగ్ స్టైల్ కాకుండా సో మీ డైలాగ్ మీ స్టైల్ కావాలి నాకు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మన సామాను ట్రాలీలో ఎక్కిస్తున్నారు. ఓకే అక్కడ వాళ్ళందరితో పని చేపిస్తున్న ఒక అబ్బాయి, రేయ్ ఏం చేస్తున్నారా ఇంతసేపు అవుతుంది, ఊరు నాయన అది సాగుకు పోయే బండి రా, నువ్వు పెళ్లి సామాను పెట్టినావు అందులా, అవి తీసి ఇంట్లో పెట్టు, అందులో ఎందుకు పెడుతున్నావు, ఏం లేకపోతే ఎవరు ఏ పని చేసేలాగా లేడే. రీసెంట్గా మహిష సినిమాలో చేసిన కదా, ఓకే సో అందులో నుంచి ఒక డైలాగు. అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నకి నేను కంప్లైంట్ ఇచ్చిన కదా, ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటాను. ఆ సీన్ వచ్చి తిట్టేస్తుంది, ఎడమడ తిట్టేస్తా ఉంటే, ఏంటే రెచ్చిపోతున్నావు, భూమికి జానలు లేవు, నా హైట్ చూసినావా, ఏం నాటకాల, నువ్వు ఆగనా, నువ్వు నేను మాట్లాడుతున్నా కదా, ఎదవా ఏంది మా అన్నని ఎదవా అన్నావు ఇప్పుడు, నీ అమ్మ ఇంటికి వచ్చిన అంటే మీకు మీ నాన్నకి ఈపు ఈపు ఈ చింతబండి అయిపోతే చెప్తున్నా. ఇదొకటి. అక్కడ పార్క్లోకి వచ్చి తిడుతుంది అనమాట, సో అప్పుడు వచ్చే డైలాగ్. ఓకే సో చాలా బాగా చెప్తున్నారు. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్, మంచి మంచి మూవీస్ చేయాలి, మమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి. సో మోసాలు జరగకుండా చూసుకోండి. ఓకే సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడ పిలిచినందుకు, గుర్తుపెట్టుకొని మరి పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు
థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా కపిల్ గారితో చిట్ చాట్. సో లైఫ్ స్టోరీ అయితే మనతో షేర్ చేసుకున్నారు. సో ఎంత సక్సెస్ అంటే సింపుల్గా కనిపిస్తున్నారు. సో ఇలా వచ్చారు, అలా యాక్టింగ్ చేశారు, అలా ఛాన్స్ పట్టేశారు అని అనుకున్నాను. బట్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా ఫేస్ చేశారు. సో మీరు కూడా అలాంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా సజెషన్స్ చెప్పారు కదా. సో మనకి ఎవరైతే ఇస్తారో అది కరెక్ట్. సో ఎవరికైతే మనం ఇస్తామో అది కాదు. సో మనకి ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి, మనం ఇచ్చే దగ్గరికి కాదు అని చెప్పారు. సో అది మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే సో మీరు కూడా చాలా సక్సెస్ అవుతారు. సో అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చారు. నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.